హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. పచ్చపిచ్చి రాతల మీద అంటే రోజు రోజుకు ఏదో చేస్తూ ఉంటే పని కట్టుకొని పని చేస్తున్నారా మైరా మీడియా వాళ్ళు అనే డౌట్ మీకు రావచ్చేమో. కానీ అంటే ఈ విషపు రాతలను, పిచ్చి రాతలను, పచ్చరాతలను చూస్తుంటే అసలు ఈ బూతులు వస్తున్నాయి. మనుషులకే పుట్టినరా, లేకపోతే వీళ్ళు తినేది అన్నమేనా, లేకపోతే మనుషులు వదిలిన మలం తింటున్నారా అన్న డౌట్లు వచ్చి ఇక విసుగు చెంది చేస్తున్న స్టోరీ అనమాట ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా దాని మీద బురద జల్లడమే పనిగా పెట్టుకునే ఈ పచ్చ మీడియాకు నిజానికి అంటే దాని వెనుకలో ఉండే కోణం కానీ, హ్యూమన్ టచ్ కానీ ఏమన్నా తెలుసా? ఇప్పుడు ఈ ఆవేదన ఎందుకంటే మొన్ననే ఒక జియో బయటకు వచ్చింది. అదే అంటే ఇంకా కేటాయింపులు జరగలేదులే కానీ ఒక ప్రపోజల్ పెట్టిండు మహివి రాఘవ, యాత్ర 2 సినిమా తీసిన డైరెక్టర్. ఇక దాని మీద వెంటనే మహి మనోడే హార్స్ హిల్స్కు చేరిన యాత్ర కొత్త కోణం అని చెప్పి ఇక భూ కేటాయింపులు జరిగినాయి. సంతర్పణ చేసేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే తన బయోగ్రఫీ తీసినందుకు ఏమంటారు, నజరానా కింద విలువైన భూములను కట్టబెడుతున్నాడు అని చెప్పిన కోణంలో ఈ మలబుద్ధి మందబుద్ధి జర్నలిస్టు రాధాకృష్ణ చేసిన ప్రయత్నం అనమాట. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. వాస్తవానికి మహివి రాఘవ అడిగిందేంటి, మదనపల్లి చిత్తూరు డిస్టిక్లో హార్స్లీ హిల్స్ దగ్గర 2 ఎకరాల భూమిని, అది కూడా అంటే పడవబడ్డ భూమిని తనకిస్తే స్టూడియో డెవలప్ చేసుకొని, మినీ స్టూడియో డెవలప్ చేసుకొని అక్కడ సినిమా షూటింగ్లు చేసుకునే విధంగా డెవలప్ చేస్తానని చెప్పి ఆయన పెట్టిన ప్రపోజల్. దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు సానుకూలంగా స్పందించింది, భూమిని ఇవ్వడానికి సిద్ధమైంది. ఇంకా ఈ లోపలే ఈ పచ్చరాతలు, మలపు రాతలు ఎట్లా రాస్తాడో ఇంకా తెలుసు కదా. ఇదే నిజానికి సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కు, ఆ తర్వాత వైజాగ్కు షిఫ్ట్ అవుతున్న క్రమంలో రాయలసీమను కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మార్చుకుంటున్నారు తప్ప, అక్కడ అంటే షూటింగ్లు చేస్తున్నారు, ప్యాకప్ చెప్పేసుకొని వచ్చేస్తున్నారు తప్ప అక్కడే పర్మనెంట్గా అన్ని వసతులతో కూడిన ఒక స్టూడియోని కట్టాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. ఎందుకంటే రాయలసీమ అంటేనే ఇప్పుడు రాయలసీమ కదా, అక్కడికి నీళ్లు రావు, అక్కడ డెవలప్మెంట్ ఉండదు, ఆ ఏరియాలో అంటే నివాసానికి అనువుగా ఉండదు అని చెప్పి అంటే సినిమా ఇండస్ట్రీ, సినిమా పెద్దలంతా రాయలసీమను పక్కన పెట్టినారు. సినిమాల పేర్లేమో వీరసింహారెడ్డి, నరసింహారెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇట్లా అని చెప్పి సీమ పౌరుషాన్ని తొడగొట్టి మీసం మెలేసే సీన్లను పెట్టుకొని సీమ పౌరుషాన్ని కమర్షియల్గా మార్చుకునేందుకు మాత్రం ఈ సోకాల్డ్ సినీ పెద్దలకు ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప, అదే రాయలసీమలో సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసే విధంగా ఈ రోజు వరకు ఏ ఒక్కడన్నా ప్రయత్నం చేసిండ్రా? కానీ మహివి రాఘవ ఒక తొలి అడుగు వేసిండు. ఆ దిశగా సంకల్పించుకునేసరికి ఇగో ఈ మలపురాతలు రాస్తాడు ఈ పిచ్చి రాధాకృష్ణ. 5 రూపాయలకు హత్యలు చేస్తారని చెప్పి ఒకడు సినిమా తీస్తాడు. రాయలసీమ అంటేనే ఫ్యాక్షనిస్టుల నిలయం అని చెప్పి ఇంకొకటి రాస్తాడు. మహిళల బొడ్డుల మీద హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన చేస్తే ఇంకొక దిక్కుమాలనోడికి హైదరాబాద్ నడిబొడ్డులో బంజారా హిల్స్లో 100,000 గజాల స్థలాల్ని కేటాయిస్తాడు. ఇదే రామోజీ అనే టోన్కి రాచకొండ గుట్టల్లో 2,000 ఎకరాలు మన చంద్రబాబు కట్టబెడతాడు. ఇదే ఈ దిక్కుమాలలోనికి అదే రాచకొండ గుట్టల్లో 100 ఎకరాలు రాసిచ్చేస్తాడు. వీళ్ళందరూ అంటే సినిమా పరిశ్రమను ఉద్ధరించడానికి ఇన్ని 1,000 ఎకరాలు కబ్జా చేయొచ్చు, అగ్గువకు భూములు కొనేసి అక్కడ కమర్షియల్గా వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ అదే రాయలసీమలో ఒక యంగ్ డైరెక్టర్ అంటే విషయ పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి రాయలసీమలో స్టూడియో పెట్టుకుంటాని గవర్నమెంట్కు ప్రపోజల్ పెడితే ఇట్లాంటి పచ్చరాతలిగా ఒకసారి ఈ లఫ్వుడ్ గార్డ్ ఏం రాసిండో మీకు చూపించినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది నిన్నటి కథనం. మహి మనోడే హార్స్లీ హిల్స్కు చేరిన యాత్రలో కొత్త కోణం. అసలు పేరు వారణాసి మహేందర్ రెడ్డి, తల్లిది పులివెందుల, తండ్రిది పొంగనూరు. 2019 ఎన్నికలకు ముందే జగన్తో డీల్. యాత్ర దర్శకత్వం, ప్రచారానికి పంచ్ డైలాగులు. నేను విన్నాను, నేనున్నాను అనిపించింది ఆయనే. ఇప్పుడు యాత్ర 2 దర్శకత్వంతో పాటు నిర్మాణం కూడా. వచ్చే ఎన్నికలకు సేవ అందించేలా ప్యాకేజీ. ఇది నిన్నటి స్టోరీ. ఇది మొన్నటిది సేమ్. హార్స్లీ హిల్స్కు చేరిన యాత్ర, సొంత సినిమా దర్శక నిర్మాతకు రెమ్యునరేషన్. హార్సీ హిల్స్లో 2 ఎకరాలు కట్టబెట్టేందుకు రెడీ. తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో. నాడు ప్రభుత్వం తరఫున మేలు చేసి సొంతానికి ముడుపులు మూట కట్టడం. తాను సీఎం అయ్యాక క్విడ్ ప్రోకో. నేడు తనను వెండితెరపై ఆహా ఓహో అని పొగిడించుకుని ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం. మినీ స్టూడియో కడతానన్న మహివి రాఘవ యాత్ర 2 స్టూడియోకు
యాత్ర టు షూటింగ్కు ముందు జగన్కు దరఖాస్తు, చిత్రీకరణ మొదలు కాగానే కదిలిన ఫైలు, స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సీఎం కార్యదర్శి, గత నెలలో సచివాలయం నుంచి కలెక్టరేట్కు లేఖ, అర్జెంటుగా ఇచ్చేయాలని తహసీల్దార్కు ఆదేశం, విడుదలైన రోజునే స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ, క్రీడా శిక్షణ కేంద్రం స్థలానికి టెండర్, మహీ దరఖాస్తుపై తగిన చర్యలు తీసుకొని ఫైల్ సర్క్యులేట్ చేయాలంటూ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఆదేశం. ఇది హార్స్లీ హిల్స్కి సంబంధించిన ప్రాంతం. చిత్తూరు జిల్లాలో ఒక పర్యాటక ప్రాంతం ఇది హార్స్లీ హిల్స్. ఇక్కడ చూడండి, అన్నీ అంటే వెనుకబడ్డ ప్రాంతం, మొత్తం కొండలు గుట్టలు మాత్రమే ఉంటాయి. అక్కడ పెద్దగా భూములు కూడా ఖరీదే ఉండవు. ఇందులో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఏంది, పోనీ ఇదేమన్నా భూ చట్టం ప్రకారం ఏమైనా వైలేట్ చేసి మహివీ రాగం మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్తోనా ఇస్తున్నాడా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు ఈ కడుపు మాట రాధాకృష్ణ? ఇంతకుముందే చెప్పినా కదా, అన్నం తినేటప్పుడు 1-2 సార్లు నోట్లోకి వేలు పోతున్నప్పుడు అది తింటున్నది అన్నమేనా లేకపోతే మలం అన్నది ఒకసారి మనం మననం చేసుకోవాలి. దీని మీద మహివీ రాఘవ ఏమంటుంది చూడండి. ది మూవీస్ ఐ హ్యావ్ షాట్ ఇన్ రాయలసీమ సోఫార్, పాఠశాల, గండికోట అండ్ హార్స్లీ హిల్స్, సిద్ధలోకం ఎలా ఉంది రా నాయన, ఫుట్ హిల్స్ ఆఫ్ హార్స్లీ హిల్స్, సైతాన్ వెబ్ సిరీస్ మదనపల్లి అండ్ హార్స్లీ హిల్స్, యాత్ర టు కడప డైట్, ది ఓన్లీ వన్స్ ఐ హ్యావ్ నాట్ ఈజ్ ఆనందో బ్రహ్మ అండ్ యాత్ర 1 విచ్ ఐ డోంట్ ప్రొడ్యూస్, ది ఓన్లీ వన్ I produced, I didn't shoot in Rayalaseema is Save the Tigers. Note, Shaitan Siddhalokam and Yatra 2 all have been shot in the last 2 years. ఎక్కడ ఇదే హార్స్లీ హిల్స్లో షూట్ చేసినాం. దానికి తగ్గట్టు అంటే ఎట్లాంటి ఇబ్బందులు పడ్డాం అన్నది ఆయన తన ట్వీట్లో రాసుకొచ్చిండు అనమాట. ఎక్కడో హైదరాబాద్కి వచ్చాడంటే అక్కడ షూట్ చేసి హైదరాబాద్కి వచ్చి స్టూడియోలో పనిచేసుకొని వైజాగ్లో పనిచేసుకొని ఇవన్నీ తిప్పలేందుకు ఇక్కడ హార్స్లీ హిల్స్ అనేది ఒక మంచి పర్యాటక ప్రాంతం, సినిమా షూటింగ్లకు అనువైన స్థలం అని చెప్పి అక్కడనే ఒక మినీ స్టూడియో కట్టుకుంటే బాగుంటుంది. అంటే చాలా సినిమాలు, ఒక యాత్ర, ఈ సిద్ధలోక ఇవే కాదు, బడా బడా హీరోల సినిమాలు కూడా అక్కడ షూట్ అయినాయి. అందరి ఇబ్బందులు అవే. దీనికి ముందుకొచ్చి ఒక 2 ఎకరాల స్థలం ఇస్తే అక్కడ స్టూడియో డెవలప్ చేసుకుంటామని చెప్పి ఈయన అడగడం చేసిన తప్పు. దీన్ని జగన్కు రుద్దేయడం రాధాకృష్ణ అడ్వాంటేజ్ అనమాట. ఈ యాత్ర సినిమాలో అందుకే ఒక డైలాగ్ ఉంటుంది, బురద జల్లడం మన పని, కడుక్కోవడం వాని పని. సిగ్గులేని జన్మలు మీవి, సిగ్గుండాలి కదా కొంచెమన్నా. అమ్మ కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే, ఇంతమంది సంక్షేమం కోణంలో జగన్ను పొగుడుతుంటే మనకు డైజెస్ట్ కాదు. అసలు 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ రోజన్నా ఇట్లా ఒక మంచి పని చేసే ప్రయత్నం చేసిండా? చెప్పుకోవడానికి మనకు నోరు రాదు. ఏమన్నంటే హైదరాబాద్, వైజాగ్, సంపద సృష్టి, ఇవి తప్పిస్తే ఇంకా మనకు వేరే ముచ్చట్లు రావు. బుద్ధి ఉండాలి కొంచెం అన్న. దీని మీద ఇక ఈ తెలుగు 360 దీని మీద ఇంకా పేలాలు ఎరుకుంటా ఉన్నాడు అనమాట. వీడు రాజధాని 200 రాజధాని తీస్తున్నాడు కదా, రాజధాని ఫైల్స్ తగులుకున్నాడు అనమాట. గ్లాడ్ ఐ రోట్ దీస్ లైన్స్ అండ్ దీస్ ఆర్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ యాత్ర 2. దే ఆర్ సో యాప్ట్ అండ్ సో ట్రూ. బురద జల్లడం మన పని, అది తొడుచుకుంటాడు కడుక్కుంటాడు వాడి పని. నమ్మించండి అయ్యా, మన టీవీ ఛానళ్ళు, న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, 1,00,000 కోట్లు అని 1,00,000 సార్లు చెప్పించండి, అదే నిజం అయిపోతుంది. ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే అది మీడియాకు మాత్రమే సాధ్యం. ఫర్ ది ఆల్ దోస్ స్టిల్ కీన్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐ షాట్ 3 ప్రాజెక్ట్స్ ఇన్ 2 years ఇన్ అవర్ రీజియన్ రాయలసీమ. there is no private land without any litigation in Harsley Hills. ప్లీజ్ చెక్ అని చెప్పి ఆయన రిప్లై అనమాట. సో ఇది కథ. అసలు మినీ స్టూడియో అంటే ఏంటి, ఆయన పెట్టుకున్న ప్రపోజల్స్ ఏంటి, మొత్తం సోషల్ మీడియాలో డీటెయిల్డ్గా పెట్టాను అనమాట. మహివీ రాఘవ ఇవే మినీ స్టూడియో అంటే ఇట్లుంటుంది. రూరల్ ప్రపోజల్, రూరల్ ఎకానమీ అంటే అక్కడ సినిమా షూటింగ్స్ అనేవి పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఒక స్టూడియో కనుక కడితే అక్కడనే సినిమాలు మొత్తం రిలీజ్ చేసుకునేలాగా
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ చేసుకునేలాగా అక్కడ సెటప్ రెడీ అవుతుంది. దాంతోపాటు స్థానికంగా చిన్న చిన్న వ్యాపారులకు, చిరు వ్యాపారులకు, ఫుడ్ సప్లై చేసే వాళ్ళకు, ఆర్టిస్టులకు ఎంతోమందికి పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. ఇవేవి మన నోటీస్కి రావు. ఎంతసేపు మనోడే ఇచ్చేద్దాం భూమి అని ఈ తప్పుడు రాతలు, చిల్లర రాతలు రాయడం వరకు మాత్రమే మనకు వచ్చు. ఇంతకుముందు అదే అంటున్నాం కదా, బురద జల్లడం మాత్రమే మన పని, కడుక్కోవడం అవతలోడి పని. ఇదే రాఘవేంద్రరావు బొడ్డు మీద ద్రాక్ష పండ్లు వేసి, యాపిల్ పండ్లు వేసి ఇట్లాంటి వానికైతే బంజారా హిల్స్లో 100 గజాలు 1000 గజాలు రాసివచ్చు. అది మన తాత ముత్తాతలు రాసిచ్చిన ఆస్తి. హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజల్ని ఎట్లా సంగనాగినా పర్వాలేదు, ఆనాడు రాయలేదు మరి ఇట్లా రాతలు. విలువైన భూములు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఇదే సినిమా పెద్దలు కట్టబెట్టినప్పుడు నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావు రాధాకృష్ణ. మీకు అంటే ఇంకా రాబోయే రోజుల్లో మీ పుట్టుక ఎట్లాంటిది అనే స్టోరీలు కూడా సినిమాల రూపంలో వస్తే బాగుంటుందేమో అని మాలాంటి జర్నలిస్టులు ఆలోచిస్తున్నాం. చూద్దాం, నీ మీద కూడా వెబ్ సిరీస్లు ఇవన్నీ ప్లాన్ చేద్దాం. ఇక నీ చీకటి చరిత్ర, చీకటి భాగవతాలు పెద్దగా ఉంటుంది చరిత్ర. సో ఇది రాధాకృష్ణ కడుపు మంట. ఇక ఎంత తిట్టినా కూడా నోరు గలీజ్ అవ్వడం తప్పిస్తే వీళ్ళకు బుద్ధి రాదన్న సంగతి తెలిసిందే. ఈ రాతలు కూడా ఎప్పటివరకు అంటే కేవలం పోలింగ్ జరిగి మళ్ళా అంటే ప్రభుత్వం మారే వరకే, ఆ తర్వాత ఏముండదు. ఇక మళ్ళీ జోకుడు రాతలు, భజన చేసే రాతలు, భజంత్రీల రాతలు మాత్రమే ఉంటాయి. సో ఇది రాధాకృష్ణ నీచ చరిత్ర. మహీవి రాఘవ యాత్ర మీద జరుగుతున్న ట్రోలింగు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద జరుగుతున్న నెగిటివ్ క్యాంపెయినింగ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇక ఎట్లాంటి తీర్పు ఇస్తారో చూద్దాం. ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.